హాయ్ గైస్, వెల్కమ్ టు ఫిల్మీ జోన్. ఈ రోజు ఫిల్మ్ నగర్ లో ఫిల్మ్ కంటెంట్ ఏంటంటే ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అండ్ జాన్వీ కపూర్ నటించబోతున్న RC16 కోసం ఫ్యాన్స్ అందరూ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. అండ్ ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి బుచ్చుబాబు. అండ్ ఈ మూవీ షూటింగ్ వచ్చేసి శరవేగంగా జరుగుతుంది. అండ్ ఆ రామ్ చరణ్ కి 16th మూవీ అవడం వల్ల ఇది చాలా స్పెషల్. అయితే RC16 భారీ బడ్జెట్ మరియు భారీ అంచనాలతో తెరకెక్కించనున్నారు. ఈ చిత్రాన్ని మేకర్ స్పోర్ట్స్ క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించిన సంగతి మనకు తెలిసిందే. అయితే పాన్ ఇండియా ఫేమ్ ఉన్న చాలా మంది యాక్టర్స్ ఈ మూవీలో నటిస్తున్నారని మనకు తెలిసింది. కానీ ఇప్పుడు ఏకంగా మహేంద్ర సింగ్ ధోనియే నటించబోతున్నారన్న న్యూస్ చాలా వైరల్ అవుతుంది. అయితే ప్రస్తుతానికి ఇందులో ఎటువంటి నిజం లేదని తెలుస్తుంది. సినిమా ఎంత క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో ఉన్నా కూడా ధోని అందులో నటిస్తున్న వార్త అయితే గాలి వార్తే. ఇంకా ఈ న్యూస్ని ఎవరు స్ప్రెడ్ చేశారో వారికే తెలియాలి అసలు ఎందుకు క్రియేట్ చేశారో. అయితే ఈ మూవీని సంగీతాన్ని అందించబోతున్న వారు AR రెహమాన్. అండ్ ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి బుచ్చిబాబు గారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన లేటెస్ట్ సంచలన హిట్ కొట్టిన చిత్రమే పుష్ప ది రూల్ డైరెక్టర్ వచ్చేసి సుకుమార్. ఈ భారీ చిత్రం పాన్ ఇండియా లెవెల్లో రికార్డులన్నీ వసూలు చేసి అదరగొడుతుంది. ఇక ఈ మూవీలో ఉన్న ఎన్నో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్ లో ఒకటి వచ్చేసి సంగీతం. ఈ మూవీకి సంగీతం అందించింది దేవిశ్రీ ప్రసాద్. అండ్ ఈ మూవీలో హైలైట్స్ కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ ఎన్నో పలు పాటలు ఉన్నాయి. మెయిన్ గా ఈ మూవీ రిలీజ్ ముందు నుంచి హైప్ ఇస్తూ వస్తున్న ఎపిసోడ్ జాతర ఎపిసోడ్. అయితే ఈ ఎపిసోడ్ కి గంగో రేణుకమ్మ తల్లి సాంగ్ మరింత హైలైట్ గా నిలుస్తుంది. అయితే ఈ సాంగ్ వెనకాల ఉన్న అసలు కథని దేవిశ్రీ ప్రసాద్ రివీల్ చేశారు. మొదట్లో మూవీ మేకర్స్ కేవలం 1 నిమిషం మాత్రమే ఈ ఎపిసోడ్ ఉండాలి అండ్ ఓన్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో ఉండాలని చెప్పారంట. సుకుమార్ మొదట్లో ఈ సీన్ చూపించినప్పుడు ఇది మాత్రం సరిపోదు అని చెప్పి తను వెంటనే చంద్రబోస్ గారు తను కలిపి సాంగ్ ని కంపోజ్ చేసి ఇది సుకుమార్ గారికి చూపించమని చెప్పారంట. దాంతో సుకుమార్ కూడా ఒకంత షాక్ అయ్యి ఆ ఫుల్ సాంగ్ ని విన్నాక ఫుల్ సాంగ్ ఎంతగానో నచ్చి ఈ పోర్షన్ ని అలా మార్చారంట. అయితే ఈ సినిమాలో ఈ సాంగ్ ఎంత హైలైట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.